అలా పెట్టుకోండి. అది మీరే చెయ్యాల వేయండి అలాగా. ఓ మీరు వెళ్ళినా ఓం రేవతే స్వాభ్యక్షం గుర్తగా శాస్త్రం లెక్కుస్వా అభితో అయచ్చన్ దేవేర్దేవాయ వస్త్రం విడదీయాలి పూర్తిగా. మీరు విడదీసి అబ్బాయి నడువు కట్టాలని మీరు ఏమండి విడదీయండి బాగా. సగం నడువుకు 3 సార్లు తిరుగుతుంది ఇది. వస్తరాభి తిస్రుభి వాస పరిధాప్య తిస్రుభి 3 సార్లు తిప్పాలి. మీరు చేయి పైగట్టినా 2 చేతులు పైగట్టండి. మీరు ఇదిగో ఇదిగోండి చెప్పండి. గట్టిగా కట్టాలి మీరు అండి. అది ఒకవేళ తిరగకపోతే 2 సార్లకే అక్కడ ముడి వేసేయండి. ఇదిగోండి తిరిగిపోయింది అండి. ముడి వేసి అంతే ముడి వేయండి. తిస్రుభిర్వాస పరిధాప్య యా అగృందన్నవయన యా అగృందవయాస్తదేవీరంతానభితో దదంతాస్పాదేవేర్తిరసే సంయయంత్వాయుష్మానదం పరిధత్స్వవాసః పరిధత్తధత్తవాససైనగౌసతాయ సంకృత దీర్ఘమాయుః బృహస్పతిస్ప్రాయచ్చత్వాస ఏతత్సామాయరాజ్ఞ పరిధాతవా ఓ జనాంగచ్ఛాసి పరిధత్స్వవాసో భవ కృష్టే నామభిషస్తి భావా శతంజేవ శరదస్వవర్చానాయశ్చ పోషముపసంయయస్వ పట్టుకోండి. పరిధాప్య ఆచమ్య చేపట్టినా కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ చేకట్టుకోవడం. హరే శ్రీకృష్ణాయ నమః. అబ్బాయి నడువు కట్టండి. ఇందాకట్లాగే 3 సార్లు తిప్పాలండి. ప్రదక్షిణంగా తిప్పాలి. చూసుకోండి. ఓం ఇయందురుత్తాత్ పరిబాధమానా శర్మవరోధం పునదీన ఆగానాభ్యాం బలమాభరంతే ప్రియా దేవానాగో సభగా మేఖలేయం అర్ధస్య గోప్త్రీ తపసః పరస్మీఘ్నతి రక్షః సహమానా అరాది సహనః సమంతమనుపరేః భద్రయా భర్తారస్తే మేఖలే మారిషామా మేఖలే మారిషామా. ముడివేయండి. లాగండి. అది లాగండి. ఇది వదిలేండి. అది మేము ఇంత పొడుగు చేస్తామన్నా మేము ఎంత అవుతుంది ఒక్కోసారి మాకు అది. పరి బాధమానాః శర్మ వరోధం పునతీనః ఆగాతు ప్రాణ అపానాభ్యాం బలం ఆభరంతి ప్రియా దేవానాం సుభగా మేఖలా ఇయం అర్తస్య గోప్త్రీ తపసః పరస్మీ ఘ్నతి రక్షః సహమానాః అరాదీః సానః సమంతం అనుపరేః భద్రయా భర్తారస్తే మేఖలే మారిషామా అజన ముత్తరయా. ఇలా పట్టుకోండి. చేయవేయండి అమ్మా. మిత్రస్య చక్షుర్ధరణం బలీయస్తేజో యశస్తిస్థవిరగో సమిద్ధం ఆహనస్యం వసనం వరిష్ణుజరేదం వాద్యజనం దధేహ సమని మిత్రస్య చక్షుః ధరుణం బలీయః తేజః యశస్వి స్థవిరం సమిద్ధం అనాహనస్యం వసనం జరిష్ణు పరీదం వాజీ అజినం దధేహం కుడిసే పైగట్టినైనా వాజ్యజనం దధేహం వాచయేతు ఉత్తరేణాగ్ర దర్భాన్సక్తుస్టీర్యా కేష్వేణ ముత్తరయావస్థాప్య. పైకి లేవండి సార్. మీరు అలా వచ్చి వారి వైపు తిరిగి కూర్చోండి. దర్భాసనం అది. భగస్తే హస్తమగ్రభేతు మిత్రస్తే హస్తమగ్రభేతు మిత్రస్త్వమసి మిత్రస్త్వం అసి ధర్మణ చాగ్రిస్తవా. వదిలేయండి అయ్యా. ఉత్తరే దేవతాభ్య ప్రదాయ ఓం అగ్రయే త్వా పరి దదామి. అయ్యా మీ పేరు చెప్పండి. శ్రీ సాయి తరుణు శర్మన్ను. అది మళ్ళీ సోమాయత్వ పరి దదామి. మళ్ళీ చెప్పండి. వాళ్ళకే చూసి చెప్పండి. సవిత్రేత్వ పరి దదామి. చెప్పండి మళ్ళీ. సరస్వత్యై త్వా పరి దదామి. మృత్యవే త్వా పరి దదామి. యమాయ త్వా పరి
దదామి గదాయత్వా పరి దదామి అంతకాయత్వా పరి దదామి అద్భ్యః త్వా పరి దదామి ఓషధీభ్యః త్వా పరి దదామి. అబ్బాయి చేపట్టుకోండి. అంతేతు సర్వమంత్రాణం హస్తగ్రహణమిష్యతే దేవతాభ్యః పరిదానో రక్షరాయ పృథక్ పృథక్. మీరు అప్పుడు అబ్బాయి చేపట్టుకున్నారు కదా, మీరు ఎప్పటిదాకా చెప్పారు అగ్నయేత్వా పరిదదామి. అబ్బాయిని అందరికీ పరిచయం చేస్తున్నారు అన్నమాట మీరు. అగ్నిదేవుడికి, సోమాయత్వ చంద్రుడికి, సరస్వత్యైత్వ సరస్వతీదేవికి, యమాయత్వ యముడికి, మృత్యువేత్వ మృత్యుదేవతకి అందరికీ కూడా అబ్బాయిని పరిచయం చేస్తున్నారు మాట్లాడే సమయంలో. అబ్బాయి పేరేమిటండి ఎప్పటి నుంచి? ఇక్కడి నుంచి అబ్బాయి పేరేమిటి? సాయి తరుణ్ శర్మ. మన బ్రాహ్మణులు కాబట్టి నాన్న అర్థమైందా? రాజులు అంటే ఏం పెట్టుకుంటారు? వర్మ అని పెట్టుకుంటారు రాజులు. మన బ్రాహ్మణ్యం కాబట్టి మనం ఇక్కడి నుంచి మనం ఆఖరిగా మన వంశాచార ప్రకారంగా శాస్త్రి పెట్టుకోవచ్చు, శర్మ పెట్టుకోవచ్చు. కులాచార ప్రకారం కొన్ని పేర్లు ఆఖరిగా వస్తూ ఉంటాయి. కానీ మన కృష్ణయజుర్వేద శాస్త్ర ప్రకారంగా మాత్రం మనకు ఆఖరిగా శర్మన్నే చెప్పాలి మనం. అర్థమైందా? ఈసారి మీ పేరు అడిగితే ఏం చెప్పాలి సార్ మీరు? సాయి తరుణ్ శర్మన్. ఏనానా చెప్పుకున్నా, గుర్తు పెట్టుకోండి సార్ పేరు. ఏనానా మీ నక్షత్రం ఏమిటి? మీది ఉత్తర ఫల్గుణి. ఏనానా గుర్తు పెట్టుకోండి. ఏనానా నమస్కారం చేసుకోండి. అధ్వనామధ్వపదే శ్రేష్ఠస్యాధ్వనః పారమసీయా తతః సుముహూర్తకాలే ఆత్మన సమీపమానయతి. ఇలా పట్టుకోండి, ఇలా చేయబేయండి అమ్మ. పర్వత ఇవావిజాదలిః ఇంద్ర ఇవేహ ధ్రువస్థస్థ ఇహ రాష్ట్రధారయ అభితిష్ఠవదన్యతః ఆదిస్థ అవః క్షేత్రాన్హన్యయన్నో ఇంద్రయేణ మదే ధరతు. తస్మై దేవాధిప్రవన్న అయం చ బ్రహ్మణస్పతిః. దగ్గర అబ్బాయి కుడిచెవిలో చెప్పండి. సుప్రజాః కుడి చెవిలో చెప్పండి. కుడి చెవి అండి అదండి, అది కుడి చెవి. చెప్పండి. సుప్రజాః ప్రజయాః భూయాః సువీరః వీరైః సువర్చా వర్చసా సుకోశః కోశైః. సమయానికి బ్రహ్మోపదేశం అవ్వాలి. ఇది బ్రహ్మోపదేశం. బ్రహ్మోపదేశ ముహూర్త శుభముహూర్తోస్తు. అందరూ అక్షతలు వేయండమ్మా. రండమ్మా రండి. బ్రహ్మోపదేశ ముహూర్త శుభముహూర్తోస్తు. ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిప్రవన్న అయం చ బ్రహ్మణస్పతిః ధ్రువందే రాజా వరుణ ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రష్టాగ్రిష్టరాష్ట్రం ధారయతాన్ ధ్రువం. బ్రహ్మోపదేశ ముహూర్త శుభముహూర్తోస్తు. రెండమ్మ అక్షతలు వేసేయండి. శుభమండి. పెద్దవారు జీవన బ్రహ్మోపదేశ ముహూర్త శుభముహూర్తోస్తు. తత్సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. అయ్యా మీరు అబ్బాయిని అడగండి,
అడగండి అబ్బాయికి చూడండి ఒకసారి అడగండి కో నామాసి అంటే నామా కహ నామాసి కహ అంటే ఏమిటి అని అర్థం నీ పేరు ఏమిటి అడుగుతున్నా నాన్నగారు అర్థమైందా మీరు చెప్పండి శ్రీ సాయి తరుణ్ శర్మ అదే చెప్పాను మీకు నేను మీ పేరు ఏమిటంటే మళ్ళీ మార్చేశారు మళ్ళీ మీరు అదే శ్రీ సాయి తరుణ్ శర్మ ఇలా పెట్టుకోండి నామాస్మి మళ్ళీ అడగండి కస్య బ్రహ్మచార్యసి మీరు చెప్పండి ప్రాణస్య బ్రహ్మచార్యస్మి శేషం పరోజపతి శ్రీ సాయి తరుణ్ శర్మైషతే దేవ సూర్య బ్రహ్మచారే దంగోపాయ సమామృతైషతే సూర్యపుత్రస్తదేర్ఘాయ సమామృతయాగు స్వస్తనగ్నిర్వాజు చంద్రమాపోన సంచరంతి తాగు స్వస్తమన సంచర శ్రీ సాయి తరుణ శర్మన్ అయ్యా చెప్పండి అధ్వనాం అధ్వపతే శ్రేష్ఠస్య అధ్వనాం పారం అసీయ వక్తమాజ్య భాగాదముత్తరే రాహుతిర్హోత్రా యోగాదీనివాచయన్నే కుమారో హావయేత్ఖలు ద్వితీయ చతుర్థో బ్రూయాదాచార్యో జుహుయాత్ వటుః ఆచార్యో జుహుయాత్ వటుః ఇలా కూర్చోండి సార్ యోగే తమస్తరం వాజే వాజే 4 సార్లే చాలు ఉందని ఎక్కువ సార్లు వేసేసుకోకూడదు 4 సార్లే వేయాలి మనం చేయి మార్చుకోండి సారి వాజే హవామహే సహాయేంద్ర మోదయే స్వాహ వేయండి వేయండి అంటే తీసుకోండి సారి ఏకంద్రే త్రీణి చత్వారి 4 సార్లు ఏకంద్రే త్రీణి యమమ ఓం యమమగ్ర ఆయుషే వర్చసే కృహే ప్రయగౌరేతో వరసోమరాజన్ మా దేవాస్మాదితే శర్మ యచ్చ విశ్వే దేవాజరదస్తర్యథా సత్స్వాహా అల్లేనండి ఏకంద్రే త్రీణి చత్వారి మళ్ళీ తీసుకోండి శతమే త్రీణి చత్వారి శతమింద శరదో అంత్యదేవాయత్రానశ్చక్రా జనసంతనూనా సో యత్ర పితరో భవంతి మానో మధ్యారే సదాయుర్గంతో స్వాహా అల్లేనండి ఏకంద్రే త్రీణి చత్వారి అగ్నిష్ట ఆయుష్ ప్రదరాగ్నిష్టే పుష్టిం ప్రదరాంగణోతు ఇంద్రమరద్భిరదధాగ్రనాకాదిత్యేస్తే వసుభిరాదధాత స్వాహా మళ్ళీ ఏకంద్రే త్రీణి చత్వారి 4 సార్లు వేసుకోండి ఏకంద్రే త్రీణి చత్వారి మేధామహ్యం మంగిరస మేధాగోసర్షయోదధో మేధామహ్యం ప్రజాపతిర్మేధామగ్నిర్దదాతమే స్వాహా మీరు చెప్పండి మేధాయా ఇదం నమమ మళ్ళీ ఏకంద్రే త్రీణి చత్వారి అప్సరాసు దయా మేధాగంధర్వేషు తయత్యశః దైవో యో మానుషో మేధాసామావిశద మహత్వ స్వాహా మళ్ళీ ఏకంద్రే త్రీణి చత్వారి మళ్ళీ తీసుకోండి యమం మే వరుణశ్రధేహమవద్యాజప్రయాతామపశ్యురాజకే స్వాహా నీ వరుణాయేదన్నమమ ఏకం 4 సార్లు ఏకం ద్వే త్రీణి చత్వారి తన్నో అగ్నే మమో తత్పాయామి బ్రహ్మణానందమానస్తదాశాస్తేజమానో హవిర్భిః హేరమానవరణేహ బోద్ధర్షగో సమాన ఆయు ప్రమోషే స్వాహా వరుణాయేదన్నమమ మళ్ళీలండి ఏకంద్రే త్రీణి చత్వారి తన్నో అగ్నే వరుణస్య విద్వాన్ దేవస్య హేరావయాసశ్రేష్ఠాః వహ్నతమశోషజానో విస్తాద్దేశాగోస ప్రవముఖ్యస్మత్ స్వాహా అగ్నే వరుణాభయామిదన్నమమ మళ్ళీ ఏకంద్రే త్రీణి చత్వారి సత్వన్నో అగ్నే నమో భగవతే నేదిష్ఠ అస్యా ఉషసాభ్యస్తో అవయక్ష్మణో వరుణగోనరాణో వేహమృడేకగో సహవో నయేధ స్వాహా అగ్నే వరుణాభయామిదన్నమమ మళ్ళీ ఏకంద్రే త్రీణి చత్వారి సమగ్రే అయాస్యయాసన మనసాహితః అయాసన హవ్యమోహిషే అయానో దేహభేషజక్వ స్వాహా అయసేగ్నయా వేసేయండి అలా వేసేయండి అంతే అలాగా అంతే అయసేగ్నయ ఇదన్నమమ చాలండి అయసేగ్నయ ఇదన్నమమ అస్మిన్